మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఈడీ దాడులను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితోనే బీజేపీ ఈడీతో తమ మంత్రులపైన దాడులు జరిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను ప్రజల మద్దతుతో ఎదుర్కొంటామంటున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫేస్ టు ఫేస్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఈడీ దాడులను ఎట్లా చూస్తారు సార్? పీసీసీ చీఫ్ కక్షపూరిత రాజకీయ ప్రేరిత దాడిది. గతంలో మనం చూసాం. రాజకీయంగా ఎదుర్కొన్న వ్యక్తుల మీద చట్టరీత్యా ఎదుర్కోలేక, న్యాయరీత్యా ఎదుర్కోలేక సిబిఐని ఈడీని వాడుతూ ఉన్నారు. నేను మీ అందరికి స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఈ దేశంలో 2014 తర్వాత జరిగిన ఈడీ కేసుల సంఖ్య పెరిగింది. ఆ పెరిగిన సంఖ్యలో దాదాపు 96% పైగా ప్రతిపక్షాల మీద జరిగినాయి. అది కాంగ్రెస్ కావచ్చు, ఆనాడు ఆర్జేడీ కావచ్చు, సమాజ్వాదీ కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు. స్వపక్షం మీద బీజేపీ కానీ వారి మిత్రపక్షం జరిగిన దాడులు కేవలం 2.5 నుంచి 3.5% మాత్రమే. కొన్ని ఇన్ని దాడులు చేసి ఇన్ని వందల వేల కేసులు పెట్టి మీరు స్వాధీనం చేసుకున్న ఈడీ ద్వారా స్వాధీనం చేసుకున్న సొమ్మెంత అంటే 3% దాటలేదు. సో ఈడీ దాడులు కానీ సిబిఐ దాడులు కానీ ఇదంతా ఒక టోటల్ ఫెయిల్యూర్, ఇదొక ఫార్స్. దీనివల్ల రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది 100% రాజకీయ ప్రేరిత కార్యక్రమం. అంటే రాష్ట్ర ప్రధానంగా బీజేపీ సంబంధించిన పార్టీ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో పెట్టడానికి ప్రధాన కారణం ఏమైంది? టీఆర్ఎస్ ఒత్తిడి. బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదని మేము 5 ఏళ్ళుగా చెప్తా ఉన్నాము. ఇవాళ ఈ కార్యక్రమం కూడా బీఆర్ఎస్ నాయకుల యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కక్ష వల్ల బీజేపీ నాయకులతో కుమ్మక్కై ఒత్తిడి తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నారు. నేను మీకు స్పష్టంగా చెప్పదలుచు, కాంగ్రెస్ కార్యకర్త, అది మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఈడీ సిబిఐ దాడులకు భయపడేది లేదు. చట్టం ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి, వాటి ద్వారా ఎదుర్కొంటాం. అంటే ప్రధానంగా చూసినట్టయితే మీ కార్యకర్తలపైన, మీ నాయకులపైన తరచూ ఇట్లాంటి ఈడీ దాడులు కొనసాగుతుంది. దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? దీన్ని ఎటువంటి సమాధానం చెప్పబోతున్నారు? న్యాయస్థానాలు, చట్టాల మీద నమ్మకం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. చట్టాలకి తూట్లు పొడిచి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి ఈడీని బీజేపీ పార్టీ వాడుకుంటా ఉంది. ఇది ప్రజలు కూడా గ్రహిస్తూ ఉన్నారు. అందుకే కదా ప్రజలు బీజేపీ 400 అప్కి బార్ 400 అన్నటువంటి నినాదాన్ని తుంగలో తొక్కి 200 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా కూడా బుద్ధి రాకుండా ఈడీని, సిబిఐని ఈ రకంగా వాడుతూ ఉంది. దీన్ని రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటాం. అంటే నెల రోజుల్లోనే మీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ పరిణామ క్రమం జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలు మాకు స్పష్టమైనటువంటి మెజారిటీ ఇచ్చిండ్రు. ఇక కూలుస్తాం, తేలుస్తామంటే ప్రజలు మిమ్మల్ని కూలుస్తారు. రైట్. అంటే బీజేపీ, అదే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కూటమి ద్వారానే ఇక్కడ మంత్రులపైన ఈడీ దాడులు కొనసాగిస్తున్నారు. బీజేపీ సంబంధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ యొక్క ప్రోద్బలంతోనే ఇక్కడ ఈడీ దాడులు కొనసాగిస్తున్నది. అందులో భాగంగానే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన కూడా ఈడీ దాడులు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. ఏదైనప్పటికీ చట్టపరంగా మేము దీన్ని ఎదుర్కొంటామని కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా శంకర్తో కలిసి సాదిక్, బిగ్ టీవీ, గాంధీ భవన్, హైదరాబాద్.